వేసవి ప్రారంభమైందంటే హైదరాబాద్లో పలు కాలనీలు నీటికి కటకటలాడతాయి. అయితే నాడు నీటి గండాన్ని ఎదుర్కొన్న కొన్ని కాలనీలు సమిష్టి కృషితో నేడు దాని నుంచి బయటపడి నగరానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. జవాబుదారీతనం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం, మురుగునీటిని శుద్ధి చేసి మళ్లీ వినియోగించడం వంటి కార్యక్రమాల ద్వారా నీటి కొరతను అధిగమించాయి. అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, కాలనీల్లో ఇలాంటి మెలకువలు పాటిస్తే నీటి కష్టాలు దూరమవుతాయని వాటర్ వారియర్స్ సూచిస్తున్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని గౌతమి ఎన్క్లేవ్ లో ఉన్న 60 అపార్ట్మెంట్లలో సుమారు 1750 కుటుంబాలు నివసిస్తున్నాయి. 2012-2014 మధ్యలో సకాలంలో వర్షాలు పడకపోవడంతో అప్పట్లో కాలనీ వాసులు నిత్యం ట్యాంకర్లపై ఆధారపడ్డారు. అనంతరం ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు వారందరూ ఏకమయ్యారు. ఇంకుడు గుంతలు తీయడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టి ప్రతి భవనంలో ఒక ఇంకుడు గుంత చొప్పున నిబంధన పెట్టుకుని 120 ఇంకుడు గుంతలు తవ్వారు. ఫలితంగా నీటి కొరత కొంత తగ్గుముఖం పట్టింది. తర్వాత 2016లో వర్షపు నీటిని ఒడిసిపట్టాలనే ఆలోచనతో రూఫ్ వాటర్ ప్రాజెక్టు చేపట్టారు. పదుల సంఖ్యలో ఇంజెక్షన్ బోర్వెల్స్ ను తవ్వించారు. వర్షపు నీరు వృధాగా పోకుండా పైపుల ద్వారా వాటికి అనుసంధానించారు. ఈ చర్యలతో గౌతమి ఎన్క్లేవ్ లో దాదాపు 70% వరకు నీటి సమస్య తగ్గింది. ఓవర్ ది పీరియడ్ మనకి ఏమవుతుంది, అపార్ట్మెంట్స్ పెరిగే కొద్దీ వాటర్ స్కేర్సిటీ స్టార్ట్ అయింది. ఇంకా ఈ విధంగా అయితే కష్టం అని చెప్పేసి ఇంకా రెయిన్ వాటర్ హార్వెస్ట్ మెథడ్స్ తీసుకున్నాం. మేము ముందుగా ఇంకుడు గుంతలు కట్టించామండి. కాలనీ మొత్తానికి కలిపి ఒక 120 ఇంకుడు గుంతలు కట్టించాము. అప్పటికి కూడా వాటర్ స్కేర్సిటీ అనేది కనిపిస్తుంది. ఇది వచ్చేసి 68 స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్. దాంట్లో టోటల్గా 6500 రెసిడెంట్స్ ఉంటారండి, అంటే 1750 ఫ్యామిలీస్. సో వీళ్ళందరికీ వాటర్ స్కేర్సిటీ అనేది ఉండకూడదు అన్న ఉద్దేశంతో బోర్ ఇంజెక్షన్ బోర్వెల్స్ లాంటివి చేయించాము. దాంతోపాటు రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్స్, ఇవి కాకుండా టెర్రస్ వాటర్ కూడా సేవ్ చేసుకునే మెథడ్స్ లాగా డైరెక్ట్గా వాటర్ ట్యాంక్లో వెళ్ళేలాంటి ఆ మెజర్స్ కూడా తీసుకున్నాం. కొండాపూర్లో గౌతమి ఎన్క్లేవ్ సొసైటీలో 120 ఇంకుడు గుంతల నిర్మాణంతో పాటు 12 వాటర్ ఇంజెక్షన్ బోర్వెల్స్ ఏర్పాటు చేశారు. 150 ఫీట్ల లోతు తవ్వి ఇంజెక్షన్ బోర్వెల్స్ ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్వెల్స్ ద్వారా భూగర్భంలోకి పంపుతున్న సొసైటీ సభ్యులు సమ్మర్లో కూడా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడకుండా సొసైటీ సభ్యులు రూఫ్ వాటర్ ద్వారా బిల్డింగ్ పైన పడిన వర్షపు నీటిని ఫిల్టర్ చేసి సంపులోకి పంపి రీయూజ్ చేసేలా ఏర్పాటు చేశారు. వాటర్ సేవింగ్ మార్గాల ద్వారా 70% నీటి సమస్య తగ్గిందని సొసైటీ సభ్యులు అంటున్నారు. వర్షపు నీరు వృధాగా పోకుండా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్వెల్స్ ఏర్పాటుతో సమ్మర్లో కూడా బోర్ల నుంచి నీరు బాగా వస్తోందని వెల్లడించారు. సో ఇండివిజువల్గా ప్రతి బిల్డింగ్లో వాటర్ ఫిల్టర్, టెర్రస్ వాటర్ క్యాప్చర్ అయ్యేలాగా మనం చూస్తున్నాము. సో ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు కాలనీ గమనిస్తే కనుక ప్రతి బిల్డింగ్లో వాటర్ ఫిల్టర్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ కొన్ని బిల్డింగ్లో ఇంకుడు గుంత కూడా ఉంది చాలా వాటిల్లో. సో అందరికీ ఏంటంటే మేము ఎంకరేజ్ చేసింది ఏంటంటే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ద వాటర్ ఫిల్టర్ ఇన్ దేర్ బిల్డింగ్, సో దట్ వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా డ్రైనేజ్లోకి వెళ్లకుండా మన వాటర్ మన కాలనీలో ఉండేలాగా మనం ఎంత సేఫ్ గార్డ్ చేసుకుంటే మనకు అంత ఉపయోగం ఫ్యూచర్లో. మనం ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా వాటర్కి సమ్మర్ టైంలో వీఆర్ స్పెండింగ్ మోర్ మనీ. సో ఆ మనీని కొంచెం మనం తగ్గించగలిగితే మన వాటర్ని మన కాలనీ వరకే ఆపగలిగితే సో అవర్ కాలనీ విల్ బి బెటర్. గ్రౌండ్ రిసోర్సెస్ కానీ మనకు వాటర్ రిసోర్సెస్ కానీ బాగా బెటర్ అవుతున్నాయి. తమ కాలనీలో గతంలో 6 నెలలు ఉండే నీటి కష్టాలు ఇప్పుడు 3 నెలలకు పరిమితమయ్యాయని గౌతమి ఎన్క్లేవ్ వాసులు అంటున్నారు. ప్రతి నీటి చుక్కను దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి భవనానికి వాటర్ మీటర్ పెట్టించామన్నారు. వేసవిలో నీటిని వృధా చేస్తే జరిమానా చెల్లించే నిబంధన కూడా పెట్టామన్నారు. ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని రోజుకు 500 లీటర్ల నీటిని వినియోగించుకోవాలని పరిమితి విధించామని, అది దాటితే ప్రతి లీటర్కు 25 పైసల చొప్పున జరిమానా విధిస్తున్నామని వెల్లడించారు. అంటే ఇదివరకు అయితే కనుక దాదాపు డిసెంబర్లో మాకు బోర్వెల్ ఎండిపోయేదండి. ఈ ఇంజెక్షన్ పిట్స్ను, బోర్వెల్స్, ఇది ఇంకుడు గుంతల వలన మాకు ఇప్పుడు కూడా స్టిల్ కొంతవరకు నీరు వస్తుందన్నమాట. ఫ్యూచర్లో ఏంటంటే దీనివలన మాకు ఇంకా కాలనీలో వాటర్ కొనకుండా సరిపోతే కనుక చాలా సంతోషపడతాము. అదేనే మేము ఏంటంటే టెర్రస్ వాటర్ని పూర్తిగా మేము కలెక్ట్ చేస్తాం. ఫస్ట్ రెయిన్ వదిలిపెడతాము, తర్వాత రెయిన్ నుంచి డైరెక్ట్గా మేము టెర్రస్ వాటర్ అంతా కలెక్ట్ చేస్తాము. వేసవిలో నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న పబ్లిక్ ఇలాంటి మెళుకువలు పాటించాలని గౌతమి ఎన్క్లేవ్ వాసులు సూచిస్తున్నారు. వాటర్ సేవింగ్ పద్ధతులను పాటించడం ద్వారా వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడొచ్చని వారంటున్నారు.